వర్షాలు పడుతున్నాయి, ఋతుపవనాలు వచ్చినాయి, ఏరువాక మొదలైంది. రైతులందరూ కూడా పొలాల్లో ఉన్నారు. ఏ పంటలు వేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యం. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అసలు రైతుల గురించి కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల గురించి కానీ ఆలోచన చేయట్లే. రైతుకి ఏం అవసరమైందో, ఏం కావాలో ఈరోజు అంశం మీద అసలు ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా దృష్టి పెట్టిన సందర్భం, నేపథ్యం లేదు. వ్యవసాయం శుద్ధ తండగా అని చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాలు చెప్పారు. తర్వాత కాదు అని చెప్పి ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. మొన్న ఎన్నికల్లో అతనికి వచ్చిన మాటల గారడీతో, చాకచక్యంతో అది ఓవర్కమ్ అయ్యారు. కానీ ఆచరణలోకి చూస్తే ఎక్కడా కూడా ఏ కోసానికి కూడా కనిపించట్లే. నేను ఏదో ఆయన మీద విమర్శిస్తున్నాను కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా బాధ్యతని గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన అనాదిగా వ్యవస్థలో జూన్ నెల నుంచి పొలం పనులు ఏరువాక ప్రారంభమైతే అంతకుముందే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి, ఎస్ఎల్బీసీని పెట్టి ఎంత పంట రుణాలు కావాలి, రైతులకి ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకుంటారు. ఒకవేళ వర్షపాతం కానీ తక్కువ ఉంది, వాతావరణ శాఖ కానీ చెప్తే కంటిన్యూసీ ప్లాన్ కూడా మనం చేసుకుంటాం. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం దాని గురించి ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయలే. గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, గవర్నర్ పరిపాలన ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఆ రోజు ఈరోజున్న ప్రధాన ముఖ్య కార్యదర్శి ఐవారి కృష్ణారావు గారి నేపథ్యంలోనూ ఎస్ఎల్బీసీ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎంత పంట రుణాలు కావాలో ఏర్పాటు జరిగింది. ఏ రంగాలకి ఎంత కేటాయింపులు చేయాలో నిర్దేశించింది. ఆ కార్యక్రమాన్ని చేశారు. మరి ఈరోజు పాపులర్ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే దీని మీద కార్యక్రమం మీటింగ్ సమావేశం జరిగేది. రాబోయే సంవత్సరానికి నిర్దేశాలన్నీ కూడా నిర్దేశించేవారు. ఆ ప్రకారం కార్యక్రమాలు జరిగేవి. గత రాబోయే కాలంలో ఏ క్వార్టర్లో ఎప్పుడు సమావేశం జరగాలనేది కూడా ఆ సమావేశం నిర్దేశిస్తారు. ఆ ప్రకారం మే 15వ తారీఖు నాడు జరగాలి ఈ ఎస్ఎల్బీసీ మీటింగ్. అప్పుడు ఇవాళ జూన్ 15 వచ్చేసింది, 16వ తారీఖు, సుమారు 4 రోజులైంది. రైతులకు అగమ్య గోచరంగా ఉన్నారు. బ్యాంకులు వచ్చి ఏమిటి వాళ్ళ తాలూకా నిర్దేశం లేదు. ఏ రంగానికి ఎంత ఇవ్వాలి, ఏ క్రాప్ లోన్స్ ఎంత ఇవ్వాలి, నాన్ అగ్రికల్చర్కి ఎంత ఇవ్వాలి, నాన్ ఫార్మ్ సెక్టార్కి ఎంత ఇవ్వాలి, ఈ అదర్ ప్రయారిటీస్ ఏమున్నాయి సెక్టార్కి ఎంత ఇవ్వాలి అనేది వారికి ఈ రోజు కూడా నిర్దేశించలేదు. నేను అడుగుతున్నాను, అసలు ఈ ప్రభుత్వాన్ని, మీకు రైతుల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందా? వ్యవసాయం పట్ల మీకు ఏమైనా ఆలోచన ఉందా? వ్యవసాయ విధానాలు మీకు అసలు తెలుసా? రైతుకి ఎప్పుడు ఏది అవసరమైనది? గత 2 నెలల కాలమైంది. రోజు సమావేశాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రజలకు సంబంధించిన విషయాల మీద కాదు, ఆయన వ్యక్తిగత లాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ వ్యాపారాల కోసం చేస్తున్న కార్యక్రమాల కోసం మీటింగ్ సమావేశాలు పెడుతున్నారు. నిన్న పెట్టారు, మొన్న పెట్టారు, అటుమొన్న పెట్టారు, అంతకుముందు పెట్టారు. ఎవరితోని? డీజీపీతోని, ఏసీబీ డీజీతోని, ఇంటెలిజెన్స్ డీజీతోని, పోలీస్ అధికారులతోని కార్యక్రమాలు పెడుతున్నారు. అత్యవసర సమస్యలు పెడుతున్నారు ముఖ్యమంత్రితో, మంత్రులతో, వాళ్ళ క్యాబినెట్తో. కానీ రైతుల సమస్య మాత్రం, ఏదైతే రాష్ట్రానికి అత్యవసరమైన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ఎక్కడా మాట్లాడట్లే. ఎంతసేపు వ్యక్తిగత ఆలోచనతో, వ్యక్తిగత స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. నీ నోటు ఓటు కేసు తగు
అది రాజ్యాంగం చట్టం ఇటు ఆలోచిస్తాయి. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా? ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందా? ప్రజలకు ఇచ్చిన మాటను ఏమో ఆలోచన చేశావు అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం. గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం నిర్దేశిస్తాయి లెక్కలు. ఏ సంవత్సరం అచీవ్మెంటు ఎంత, టార్గెట్ ఎంత, అచీవ్మెంట్ ఎంత. అగ్రికల్చర్ రుణాలకు ఇచ్చే, వ్యవసాయ పంట రుణాలకు ఇచ్చేవి నిర్దేశిస్తాయి. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక 100 రూపాయలు రైతుల కోసం కేటాయించి పంట రుణాలు ఇవ్వాలనుకుంటే 110 రూపాయలు, 130 రూపాయలు, కనీసం 10% నుంచి 30% వరకు టార్గెట్ని మించిపోయి అచీవ్మెంట్ జరుగుతుంటాయి ఇప్పుడు కూడా. దురదృష్టం గత సంవత్సరం 13-14 గత సంవత్సరంలో 14-15 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన తాలూకా టార్గెట్ చూస్తే 50,000 కోట్ల రూపాయలు మన టార్గెట్. 56,019 కోట్ల రూపాయలని టార్గెట్గా నిశ్చయించడం జరిగింది. 56,000 కోట్లు. అచీవ్మెంట్ చూస్తే 40,000 కోట్లు 500. అంటే సుమారు 16,000 కోట్ల రూపాయలు తక్కువ బ్యాంకు రుణాలు ఇచ్చాయి. దీనికి ఏమంటాం అంటే రైతులకు వచ్చి డబ్బు అవసరం లేదా? రైతులకు వచ్చి మదుపులు అవసరం లేదా? రైతులకు వచ్చి పంట రుణాలు అవసరం లేదా? చరిత్రలో ఎప్పుడు జరిగిన విషయం ఇది ఈ సంవత్సరం జరిగింది. అంటే దేనికి కారణం? నీ తాలూకా మానిటరింగ్ లేకపోవడం, నీ ప్రభుత్వం మీద దాని మీద దృష్టి పెట్టకపోవడం, ఇది ప్రాధాన్యత అంశంగా దీన్ని తీసుకోకపోవడం, వ్యవసాయాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఈ నష్టం జరిగింది. ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట అన్నారు, రైతాంగానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. గత ప్రభుత్వాలు రైతులందరినీ అప్పుల్లో ముంచేశాయి, బ్యాంకులలో అప్పులు ఇప్పించేశాయి అని చెప్పి ఓ మాట మీరు అన్నారు. దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తున్నారు మీరు. బ్యాంకుల్లో రైతులకు అప్పులు ఇచ్చింది వచ్చి అప్పుల పాలు చేయడానికి కాదు, వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళకి ఆసరాగా రావడానికి, దళారులు వడ్డీ వ్యాపారుల చేతిలో వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికి బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకుల ద్వారా పేద రైతులకు వచ్చి రుణాలు ఇప్పించాయి. ఆలోచించండి ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం? ఏం ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం? రైతు గురించి, రైతు కూలీ గురించి, పేదవాడి గురించి ఏ కార్యక్రమాలు చేస్తుంది గత 3 నెలలుగా ఈ ప్రభుత్వం? ఎంతసేపు ఓటు నోటు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఆ కార్యక్రమం చేసావా? కాదు, నువ్వు పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నావు. అక్కడ అవినీతి చేయాలి, ఆ డబ్బుతో వచ్చి దీన్ని జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని రూపొందించుకోవాలి, తద్వారా పక్క రాష్ట్రాల్లో వచ్చి ఎన్నికల్లో వచ్చి పోటీ చేయాలి. ఏ విధంగానైనా సరే అక్కడ వచ్చి ఎన్నికల్లో గెలుపొందాలి. అది అవినీతి అయినా నీతి అయినా దానికి సంబంధం లేకుండా అవినీతి కార్యక్రమాలతో చేయాలనేది నీ పార్టీ నిర్ణయం. ఆ నిర్ణయాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు అధోగత్వాలు చేస్తావు?